చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు దేవర్ శంకర్. అయితే నేను ఫిల్మ్ మేకర్ కూడా వర్క్ చేస్తాను. నా ప్రొఫెషన్ ఫిల్మ్ మేకర్. అయితే ఈరోజు నేను 22వ వార్డ్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే పర్సన్ చేసే అన్యాయాల్ని క్వశ్చన్ చేస్తానని 22/5/2024 మధ్యాహ్నం 12:20 నా మీద వాళ్ళ అనుచరులతో దాడి చేయించాడు. అయితే అదే విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. ముందుగా 100కి డైల్ చేశాను నా ప్రొటెక్షన్ కోసం. 100కి డైల్ చేస్తే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబరు పని చేయకపోగా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ రోజుకి ఎవరు స్పందించలేదు. స్టేషన్ నుంచి నాకు న్యాయం అయితే జరగలేదు. అలానే పీతలమూర్తి నా మీద ఎందుకు దాడి చేయించాడంటే అతను చేస్తున్న సెటిల్మెంట్లు, దందాలు, అన్యాయాలు, అక్రమాలు ప్రతీదీ నేను తీస్తున్నానని చెప్పి, అలానే అతను చేసే ఆడపిల్లల్ని డబ్బున్న ఆడపిల్లల్ని ఎలాగా వలవేస్తున్నాడని ప్రతిదీ పేపర్లో ఆర్టికల్ చూసి దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఇది లోకల్ న్యూస్లో ఎందుకు వస్తుంది, సిటీ న్యూస్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదు అని చెప్పి నేను అతను క్వశ్చన్ చేశాను. అది కూడా నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. ఆ పేపర్ ఆర్టికల్ చూసి ఒక సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ చూసి నా మీద ఈరోజు 22/5/2024 మధ్యాహ్నం 12 నా మీద దాడి చేశారు. అయితే అతను చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే నా మీద ఎలా దాడి చేస్తే, మరి ప్రతిరోజు అతను ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అతని మీద ఎందుకు ఎవరు దాడి చేయలేదు? అలానే క్వశ్చన్ చేస్తే ఎలాగే దాడి చేస్తారా? అలానే ఒకరోజు రోడ్డు మీద బతుకుతున్న తోపుడు పళ్ళు వాళ్ళ పొట్ట మీద కొట్టాడు. ఆ షాపులో తీసాడని చెప్పి జస్ట్ నార్మల్గా నేను వెళ్ళి మాట్లాడినందుకు ఈరోజు మా నాన్నగారు డ్యూటీని కూడా తీసేశారు. దానికి నేను ఏ రోజు అతను క్వశ్చన్ చేయలేదు. మా నాన్నగారు డ్యూటీ తీసినందుకు కూడా నేను అతను క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ న్యాయం జరుగుతుందని నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. కానీ ఈ రోజుకి పోలీసులు కూడా నా మీద స్పందించలేదు. అయితే ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ ఈ రోజుకి పోలీసులు స్పందించలేదు. అలానే నేను కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టాను. కమిషనర్ నుంచి కూడా నాకు అసలు కనీసం స్పందించకుండా ఉన్నారు, కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా. అలానే సిపిని కలుద్దామని నేను రోజు తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవరు అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అంటే సిపి గారిని కలవడానికి వీల్లేదని అనేస్తున్నారు. అలానే నేను ఆర్ఓ ఆఫీస్కి కూడా, కలెక్టర్ గారికి కూడా పెట్టాను కంప్లైంట్. పెట్టినా సరే ఈరోజు కూడా దాని నుంచి కూడా రెస్పాండ్ అయితే లేదు. ఈరోజు నాకు జరిగిన అన్యాయం, నార్మల్ ఒక ఎంపీ అభ్యర్థికి ఇలా జరిగితేనే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదంటే సాధారణమైన మనిషి అతని పరిస్థితి ఈరోజు అయినప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు? పోలీసులే ఇలాగ లంచాలు తీసుకొని ఈరోజు అతను చేసిన ప్రతి లంచం ఇచ్చి, నేను ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి లంచం ఇచ్చి నన్ను ఆపించేస్తున్నారు, ఎవరిని కలనవ్వట్లేదు. ఈరోజు నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఇది నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, నెక్స్ట్ అలానే చీఫ్ ఎలక్షన్ ముఖేష్ మేధా గారికి, అందరికీ నేను స్టేట్ అసెంబ్లీ ప్రతి దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితంగా దీనికోసం క్వశ్చన్ చేస్తాను. ఎంతవరకైనా, ఎంత దూరమైనా నేను వెళ్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడితో నేను వదిలిపెట్టాను. ఎందుకంటే పీతలమూర్తి యాదవ్ అన్నాడు నా ఒక్కడి విషయంలోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో జోక్యం చేసుకుని వెళ్తున్నాడు. అలానే ఏ రోజు అతను ఎన్ని చేసినా సరే నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. కేవలం ఫేస్బుక్ పోస్టులు పెట్టినందుకే నా మీద దాడి చేశారు. ఆ రోజు నా మీద చంపడానికి మాత్రమే వాళ్ళందరినీ పంపించాడు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కడు నా ఏరియాలో ఉన్న 22వ వార్డు వాసులు, మంగాపురం కాలనీ వాసులు అందరూ నన్ను కాపాడారు. కాపాడలేకపోతే ఆ రోజు నేను చనిపోవాలి. ఆ రోజు నా మీద ముగ్గురు నా మీదకి వచ్చినప్పుడు మటన్ షాప్ దగ్గర కత్తి తీయపోగా ఆ మటన్ షాప్ వాడు కత్తి లాగేశాడు కాబట్టి నా మీద నేను ఈరోజు ప్రాణంతో బయటపడ్డాను. అలానే మటన్ షాప్ దగ్గర అతను ఎప్పుడైతే కత్తి తీసేస్తాడో నా దగ్గర అక్కడ ఉన్న బకెట్ని తీసి నా మీద విసరపోతే అక్కడ ఉన్న స్త్రీలందరూ కలిసి వాళ్ళు అట్టేసి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు నేను బతికున్నానంటే అక్కడ వాళ్ళందరూ కాపాడడం వల్లే. అలానే సీసీ ఫుటేజ్ అంత క్లారిటీగా ప్రతి ఎవిడెన్స్ పోలీసులు వచ్చి తీసుకున్నారు. అయినా సరే ఈరోజు తప్పు నాది లేదని తెలిసినా సరే ఈరోజు నాకు అన్యాయం జరిగింది. ఈరోజు ఎవరు కనీసం నాకు న్యాయం చేయట్లేదు. ఎవిడెన్స్ ఉన్నా సరే ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు పీతలమూర్తి మీద. అదే పీతలమూర్తి కూడా ఈరోజు స్టేషన్ కూడా రాలేదు. ఆ ముగ్గురిని మాత్రమే తీసుకొచ్చారు. ఆ ముగ్గురిని తీసుకొచ్చి 324 సెక్షన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇంకా కాంప్రమైజ్ లేకుండా నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇంత దాడి జరిగితే, ఒక ఎంపీ అభ్యర్థి మీద ఇంత దాడి జరిగితే
324 సెక్షన్ పెట్టడం ఏంటి అని ఎఫ్ఐఆర్ కాపీ మీద నేను సైన్ చేయలేదు, నేను చేయనని చెప్పాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అయినా సరే నేను అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ మీద సంతకం పెట్టకుండా నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇది నేను కంప్లైంట్ చేస్తాను, ప్రతిదీ నేను మాట్లాడతానని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేస్తాను. అయినా సరే ఈ రోజు నుండి స్టేషన్కి నాకు ఇప్పుడు వచ్చి ఫోన్ రాలేదు. పీతలమూర్తి అనే పర్సన్ స్టేషన్లో అడుగు పెట్టకుండా కేవలం ఒక ఫోన్ కాల్తోనే ఒక ఆఫ్టర్ ఒక కార్పొరేటర్, ఆ కార్పొరేటర్ ఫోన్ కొడితే ఇన్ని డబ్బులు కొడితే ఎవడు ఏం మాట్లాడుతుంది ఎందుకు ఉంటున్నా నాకు అర్థం కావట్లేదు. 8,000 ఒక కార్పొరేటర్ శాలరీ 8,000, కానీ అతను రోజుకో ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ అలానే హైకోర్టులో చాలా మంది మేము కేసులు వేయడం ఇలాంటివి లక్షలు పెట్టి చాలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు. అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఎవడు క్వశ్చన్ చేయట్లేదు. అలానే అతని ఇల్లు తాకట్లో ఉందని బయటికి చెప్పి వెనక నుంచి కొన్ని కోట్ల డబ్బు సంపాదించాడు. ఇవన్నీ నేను బయటికి లాగుతున్నాను అనేసి ఈరోజు సోషల్ మీడియాలో అలాగ అప్లోడ్ చేసినందుకే ఈరోజు నా మీద ఇలా దాడి చేయించారు. అలానే ఈరోజు పబ్లిసిటీ కార్పొరేటర్ సెటిల్మెంట్ దందా ఈ ఆర్టికల్ నేను చూసాను. అలానే పబ్లిసిటీ కార్పొరేటర్ రాసలీలలు ఇది కూడా నేను చూసాను. అలానే డబ్బున్న వివాహాదులకు వల్ల అమ్మ తల్లి పిలుపులతో గేలం, వాళ్ళలో పడ్డాక డబ్బు అంతా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అతను. అలానే బిల్డర్లు 22వ వార్డు కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఫ్రెండ్స్ బిల్డర్లందరూ అతనికి స్నేహితులే. అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నీ ఎలా ఉన్నాయంటే 50 లక్షల రూపాయల ఫ్లాట్ అమ్మి 25 లక్షలు వైట్ 25 లక్షలు బ్లాక్ తీసుకుంటున్నారని ఆర్టికల్ ఇది కూడా వచ్చింది. అలానే అతను చాలా విధాలుగా అన్ని చేస్తున్నాడని చెప్పేసి నేను ఈ ఆర్టికల్ చూసే క్వశ్చన్ చేశాను, కానీ ఈ రోజు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అసలు అది క్వశ్చన్ చేసినందుకే నా మీద ఎంత నన్ను చంపడానికి పీతలమూర్తి యాదవ్ అతని బండి మీద వచ్చి అందరూ నాకు దాడి చేశారు. ఈ దాడి చేసినప్పుడు అలానే వీళ్ళందరూ ఏంటంటే పీతలమూర్తి యాదవ్ డబ్బుతో నేను ప్రతిదీ చేసి పెడతాను, మీ ముగ్గురికి ఏం అవ్వదు అని చెప్పి ఈరోజు నన్ను చంపడానికి పంపించారు. అలానే కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ వ్యాపారస్తుల మీద కూడా దాడి చేశారు. ఈ దాడిలో కూడా ఈ చిరు వ్యాపారస్తుల మీద దాడి చేసినప్పుడు ఆ రోజు నేను ఆ వ్యాపారస్తులతో మాట్లాడడం మాత్రమే జరిగింది. ఆ మాట్లాడినందుకు మా నాన్నగారు డ్యూటీ కూడా పీకేశారు. అలానే ఈ రోజు పీతలమూర్తి యాదవ్ అనే పర్సన్ డబ్బు ఉండొచ్చు, నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు. అలాంటిది నా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పి అతను డబ్బుతో ప్రతిదీ చేయగలనని ధైర్యంగా తిరుగుతున్నాడు. కానీ ఖచ్చితంగా ఇది ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడికే తీసుకువెళ్తాను. ఖచ్చితంగా అతని మీద నేను పోరాడతాను. అతను చేసే ప్రతి పనిని నేను బయటికి తీస్తాను. అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, అతను చేసే బ్లాక్ మెయిల్ ప్రతిదీ, దందాలు, సెటిల్మెంట్లు ప్రతిదీ నేను బయటికి తీస్తాను. థ్యాంక్ యూ. ముగ్గురిని మొత్తం నలుగురిని ఈ రోజు కానీ రిమాండ్కి పంపించకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను. అలానే ఈ రోజు ఒక ఎంపీ అభ్యర్థి జరిగినందుకు ఎంత ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదంటే సాధారణమైన అందరూ ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ విషయంలో మాకు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీ మీద చిన్న దాడి జరిగినా అలాగని మీరు ఎవరి మీద దాడి చేసినా ఖచ్చితంగా వాళ్ళు రిమాండ్కి వెళ్తారని కలెక్టర్ గారు మాకు చెప్పారు. అయినా సరే ఈ రోజు కూడా ఎవరు స్పందించట్లేదు. దీని మీద ఎందుకు అసలు స్పందించట్లేదు అనేది నేను ఖచ్చితంగా ఎంత దూరమైన పోరాడతాను. నేను ఎవరికి భయపడను. ఎందుకంటే ఈ రోజు నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క అధికారంలోనే ఇంత లంచాలు తీసుకొని ఎవడో ఒక ఆఫ్టర్ డబ్బులు కొట్టినందుకు కనీసం ఈ రోజుకి స్టేషన్లో అడుగు పెట్టకుండా ఫోన్ కాల్తో వాళ్ళందరినీ సేవ్ చేస్తున్నాడు అంటే అలాంటి వాళ్ళు ఎందుకు ఈ రోజు న్యాయస్థానం నా ముందు ఉంది, న్యాయస్థానం నాకు న్యాయం చేస్తుంది అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏమి అనకుండా కామ్గా అఫీషియల్గా ఒక స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా మీ మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేస్తారని మీ మీడియానే ఇప్పుడు నమ్ముకున్నాను. నాకు చివరి ఆప్షన్ మీరు మాత్రమే. మీ మీడియా వాళ్ళందరూ కలిసి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఈ పీతలమూర్తి యాదవ్ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉంది. ఏ సెకండ్ అయినా ఏదైనా జరగచ్చు. నాకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? ఆ వాళ్ళు అడిగితే ప్రొటెక్షన్ మీకు కాదండి, నార్మల్గా ఇక్కడ గొడవ జరిగిందని మీరు తిరుగుతున్నామేంటి అంటున్నారు. ఆ ప్రొటెక్షన్ దేనికి? నాకు న్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు అంటే రేపు పొద్దున్న అతను ప్రొటెక్షన్ పెట్టామని చెప్పుకొని తిరగడానిక? ఈ రోజు అధికారులు లంచాలు తీసుకుని ఎంతైనా చేయొచ్చు, కానీ ఏదో ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు. ఆ అధికారి నా దగ్గర రాకపోవడం, ఆ అధికారి దగ్గర నేను వెళ్ళకపోను. ఆ అధికారి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అలానే మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను. ఫోన్ చేశారు. ఫోన్ చేసి బయటికి పిలిచి ఆ ముగ్గురు గొలగాన ఆనంద్, బాగా రవి, పొయ్యి రామకృష్ణ వీళ్ళు ముగ్గురు పీతలమూర్తి బండి మీద వచ్చి బయటికి పిలిచారు ఫోన్ చేసి.
పిలిచారని చెప్పి ఈ అబ్బాయి బయటికి వెళ్ళాడు. వెళ్ళాలంటే ఈ అబ్బాయిని కొట్టి మటన్ చాపర్ కత్తి తీసి ఆ కత్తి అందరూ నాపుకున్నారు. సీసీ కెమెరా ఉండి అంతా చూశారు. చూసి కానిస్టేబుల్ వచ్చి అంతా ఎంక్వైరీ సాక్ష్యాలన్నీ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి కూడా దానికి అసలు ఎవరు కూడా ఇది అవ్వలేదు. కేసుని పిలిచారు, వెళ్ళాము. సిఐఎస్ఐ మమ్మల్ని సంతకాలు ఎక్కిమంటారు, అంటే రాజీకి వచ్చి సంతకాలు ఎక్కిమంటారు. మేము పెట్టమనుకొని మేము వచ్చాం. ఇదే నాయన అయితే అది ఎంత న్యాయమో ఎంత కరెక్టో తెలియదు. ప్రతిదానికి పీతలమూత అన్నింటిలో మాకు అడ్డు పడుతున్నాడు. మేము 20 ఇల్లు కొనుక్కుందామని అక్కడ ఇల్లు కొనుక్కుందామని 32 లక్షలకు బేరం తీసుకున్నాము. తీసుకున్న దానికి ఇల్లు ఇవ్వద్దని 34 లక్షలు చేశాడు. 34 లక్షలకు కూడా మీరు ఒక అయిపోయింది. ఒక అయిపోతే 34 లక్షలకి కూడా ఇస్తే మీకు బిల్డింగ్లు ఎరగొడతానని చెప్పేసి వీళ్ళకి భయపించాడు. అది జనసేన ప్రెసిడెంట్ కోర్టులు వెంకట ప్రసాద్ మాకు చెప్పాడు, మీరు ఇల్లు మీరు కొందామన్నా మీకు ఇక్కడ అవ్వదు, బిల్లర్లు అతను భయపిస్తున్నాడు, మీకు ఇల్లు అవ్వదు అని. మాకు అన్ని వేళలా మాకు అడ్డుపడుతున్నాడు, ఎందుకో మాకు తెలీదు. డ్యూటీ కూడా 10 సంవత్సరాల నుంచి చేసిన డ్యూటీ ఏరవద్దు డ్యూటీ చేస్తున్నాడు మా ఆయన. ఏరవద్దు చేస్తే ఆ డ్యూటీ 10 సంవత్సరాలు చేసిన డ్యూటీ కూడా ఆపించేసి ఆ ఇచ్చిన 10,000 కూడా ఆలే తింటాను. 10,000 కూడా 16 మంది అందరూ పేర్లు రాయించారు. అందులో ఇన్స్పెక్టర్ ఇప్పటం పేర్లే రాయించి పనికి వచ్చింది ఎవరిది వారే తింటాను డబ్బులన్నీ కూడా. ఇలా పనులు చేసుకోవడం కూడా మాకు అన్ని విధాలా ఎందుకో మరి. మాకైతే మాత్రం అతని వల్ల మా ప్రాణభయం అయితే మాత్రం మాకు ఉందండి. అతని వల్ల అన్ని విధాలు ఇలాగ మమ్మల్ని అడ్డుపరుస్తున్నాడు. అధికారుల లక్ష్యం మాకు గురించి. మరి పోలీసులు నాయకులు ఎక్కడ ఉందో మాకు ఎందుకు 2 పోలీసులు పెట్టారండి మా ఇంటి దగ్గర. ఎందుకు పెట్టారు పోలీసులు మాకు కాపలా? అసలు తెల్లవారి గొలగా ఆనంద్ నన్ను వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు పోలీసులు? భయపడి మాకు ఆపలా పెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ తట్టుకున్నాడు, రేపు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారని నన్ను చూసి అక్కడ తెల్లవారి రోడ్డు మీద అనడం జరిగింది. అంటే దేనికండి పోలీసులు ఉన్నారు? డబ్బులకే. కమిషనర్ దగ్గరికి వెళ్తే కలర్ లేదు, లెటర్ అందిందో లేదో తెలియదు. కలెక్టర్కి లెటర్ ఇచ్చాం, అందిందో లేదో తెలియదు. ఎవరిని కలపట్లేదు. 3 వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సాక్ష్యాలు కూడా అక్కడ చెప్పారు. సీసీ కెమెరా చూశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా సరే ఏడు చేస్తున్నారు అసలు నా పోలీసులు అండి. అంటే డబ్బు ఉన్నోడికి న్యాయం, డబ్బు లేని వాళ్ళకి న్యాయం లేదా? మరి అదే ఆ తర్వాత ఎవరో అడ్డుకోకపోతే నా కొడుకుని చంపిస్తే మరి నేను నష్టపోవడమేనా అక్కడ? ఇదే నా న్యాయం జరుగుతుంది అక్కడ. ఇంటికి వచ్చి ఇంట్లో దూరి ఇప్పుడు నీవెళ్ళి ఇంట్లో దూరి కొట్టిస్తే మరి మమ్మల్ని అయితే తీసుకెళ్ళి పెట్టేస్తారా? డబ్బు లేని వాళ్ళు డబ్బున్నోడు కొట్టించిస్తే అదేం లేదా న్యాయం అక్కడ? మాకు న్యాయం చేయండి. మాకు ఎక్కడికైనా న్యాయం జరగలేదు. మాకు మీడియా వల్లే మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు ఈరోజు తమ్ముడికి జరిగిన అన్యాయం మా కంటెస్టెడ్ క్యాండిడేట్లు 33 మందికి జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే నాట్ ఓన్లీ అంటే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు, 33 మంది. ఈ 33 మందిలో ఎవరి మీదైనా ఎవరైనా దాడి జరగచ్చు. కానీ ఇది మేము ఖండిస్తున్నాం. ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రేపు 4 దాటిన తర్వాత జూన్ 4 అంటే జూన్ 19 లోపు అరాచకాలు జరుగుతాయనేది ఇంటెలిజెన్స్ తాలూకా రిపోర్టు ఆల్రెడీ వచ్చి ఉన్నది. మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. నాకు వరకు తెలిసింది, మీకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇప్పుడు విశాఖపట్నం ఏమవుతుంది? రేపు విశాఖపట్నం ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడే నాయకుడు ఎవరు? ఏ అధికారి కాపాడతారు? కలెక్టర్ కాపాడతాడా? పోలీస్ కమిషనర్లు కాపాడతారా? శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టుకి ఆల్రెడీ ప్లాన్ జరిగి ఉంది. రేపు 4వ తారీఖు ఉదయం 8:30 9 గవర్నమెంట్ ఏ గవర్నమెంటో మాకు అనవసరం. ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు, పార్టీలతో మాకు సంబంధం లేదు. రేపు 9 జూన్ 9వ తారీఖుకి మధ్యాహ్నం 9-10 మధ్యలో అరాచకం జరగబోతుంది విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు? సస్పెండ్ చేశారు అధికారులకి, ఐపీఎస్కి ఐఏఎస్ అధికారులకి సస్పెండ్ చేశారు. అంటే అరాచకం జరుగుతుంది, కరెక్ట్గా ఎలక్షన్ జరగలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలుసు కదా. తెలిసినప్పుడు ఎక్కడ ఖండించారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎక్కడ రీపోలింగ్ పెట్టారు? ఎలక్షన్ సజావుగా జరగలేనప్పుడు ఎలక్షన్ రద్దు చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఉంది కదా. అంటే ప్రశ్నిస్తే ఇంట్లోకి వచ్చి కొడతారా?
మాట్లాడితే తిడతారా? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడ తీసుకుని వెళ్తున్నది ఈ సమాజం? ప్రజలను ఎవరు కాపాడతారు? కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది. ఏ ఎలక్షన్ అయినా ఒక సర్పంచ్ అవ్వచ్చు, ఒక కార్పొరేట్ అవ్వచ్చు, ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు. అటువంటి కోడ్లు ఉంటున్నప్పుడు చిన్న ఏలెట్టి చిన్న టచ్ చేయడం కష్టం, కోడ్ ఉంటుంది కదా. అటువంటిది దారుణంగా హిట్టింగ్ చేసి కొట్టి ఆ మటన్ షాప్ వ్యక్తి, ఆ ముస్లిం వ్యక్తి సోదరుల దగ్గర కత్తి తీసుకొని నరకపోతే నిజంగా తల్లులు కాపాడారు. అక్కడ ఆ సీసీ ఫుటేజ్ మన మీడియా మిత్రులకు కొంతమందికి వచ్చిందో లేదో తెలియదు, మా మీడియా మిత్రులందరికీ మేము పంపించడం జరుగుతుంది. ఆ తల్లులు ప్రాణాలు కాపాడారు, ఆ అమ్మలు కాపాడారు ప్రాణాలు. అటువంటిప్పుడు దయించి మేము అడుగుతుంది ఏంటంటే, న్యాయం కోసం మా పోరాటం 33 మంది ఎంపీ క్యాండిడేట్లుగా నిలబడ్డామంటే ఆసామాసి కాదు. మా క్యాండిడేట్లోని ఎవరో చిన్న పొరపాటు చేస్తే చేయొచ్చు, ఎవరైనా ప్రధాన పార్టీలకు ఏమైనా కొద్దిగా తొత్తులుగా ఉంటే ఉండొచ్చు, కానీ మాకు సంబంధం లేదు. మేము ఆనెస్ట్. ఒక శంకర్ దేవరా అనేది ఆనెస్ట్, ఒక హాస్పిటల్ సురేష్ అనేవాడు ఆనెస్ట్, ఒక శివప్రసాద్ అనేది ఆనెస్ట్. అలాగే ఆనెస్ట్ క్యాండిడేట్లుగా మేము కొంతమంది ఉన్నాం ఆనెస్ట్లు. ఎవరికో మా చేతి నీళ్ళు తాగడానికి వచ్చిన పాలేరుగాలు కావు మేము. మాకు ఒక మారల్ ఎథిక్స్, నైతిక విలువలు ఉన్నాయి. ఆ నైతిక విలువలతో మేము రాజకీయాలు చేసుకోబోతున్నాం. ఎప్పుడూ లేదు. నేను 18 సంవత్సరాల తర్వాత నేను రాజకీయాలకి ఈరోజు నామినేషన్ వేశాను. 2006 కొవ్వొత్తి గుర్తుగా 2006 నేను నిలబడ్డాను. హాస్పిటల్ సురేష్ 15 రోజుల ఎలక్షన్ అది, 117 రోజులు అయింది, 4 నెలలు నా ఎలక్షన్. ఈ వ్యవస్థ ఇలాగ ఉందని ఆ రోజు నుండి రాజకీయం మానేశాను. విశాఖపట్నం పోతుంది, ఎవరెవరో వస్తున్నారు, విశాఖపట్నం నాశనం చేసేస్తున్నారు అనే ఉద్దేశం మీద విశాఖపట్నం ఎవరో ఒకరు రావాలి, కాపాడుకోవాలి అనే ఒక మంచి ఆలోచన, దృఢ సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళు. పైసాకు అమ్ముడుకోలేటువంటి వ్యక్తులు కాము మేము. కానీ నిజాయితీ మాట్లాడితే పడతారా? నిజాయితీ మాట్లాడితే తిడతారా? నిజాయితీ మాట్లాడితే ఇంట్లోకి వచ్చి చంపడానికి వస్తారా? ఆ రోజు మళ్ళా ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత మా అమ్మగారు మన శంకర్ గారు అమ్మగారు నాకు తల్లి, ఆ అమ్మకి అటాక్ ఇచ్చారు. ఈ రాత్రికి 100 మందితో నీ ఇంట్లో సొరబడి తంతాం, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో, నీ దిక్కున్నాడు చెప్పుకో అంటే వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పోలీస్ కమిషనర్ గారికి స్వయంగా నేను తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా మాకు ఎన్నో ఆటంకాలు జరిగాయి. కమిషనర్ కలవడానికి కూడా వీలు లేకుండా జరిగింది. వాళ్ళు చెప్పుకొని అవకాశం కల్పించలేకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి? కలెక్టర్ కలుగుతామంటే కలెక్టర్ తన విధుల్లోనే తను వెళ్ళిపోతున్నాడు. దయచేసి మీడియా మిత్రుల్లో మీ అందరికీ నేను చేతులు జోడించి సమయంగా వినయపూర్వకంగా నేను వేడుకున్నది ఏంటంటే, మంచి చేసే వాళ్ళకి అవకాశం కల్పించండి, మాకు రక్షణ కల్పించండి. కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ప్రాణహాని ఉంది.